ప్రభుత్వ ఉద్యోగులకి మారిపోయిన రిటైర్మెంట్ వయసు సంబరాల్లో ఉద్యోగులు అనే ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు అయితే ఒక కీలక సమాచారం రావడమే జరిగింది. పదవీ విరమణ వయసుకు సంబంధించి ముఖ్యంగా కీలక ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సీఎస్ ఆదేశాలను కూడా మనకి పదవీ విరమణపై సస్పెండ్ చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పదవీ విరమణపై న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది ఫ్రెండ్స్. సో ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, పదవీ విరమణ వయసుకు సంబంధించి పెంచడానికి వీల్లేదని చెప్పి వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ జారీ చేసిన ఆదేశాలను కూడా ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్ళకైతే పెంచింది ఫ్రెండ్స్. కొంతమంది ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి కొంతమందికి పెంచకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. చూస్తూ ఉన్నాం, కొంతమంది పదవీ విరమణ వయసును పెంచి మరికొంతమందికి పెంచకపోవడం వివక్ష చూపడమేనని చెప్పి మనకి కీలక నిర్ణయం అయితే తీసుకోవడమే జరిగింది. తక్షణం అందరి ఉద్యోగులకి సమానంగా పదవీ విరమణ వయసు వర్తింపు చేయాలి అని చెప్పి ముఖ్యంగా మనకి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూస్తూ ఉన్నాం, ఏపీ హైకోర్టులో మనకి ఈ యొక్క పదవీ విరమణకు సంబంధించి అప్పీల్ వేయగా ఉద్యోగులకైతే అనుకూలంగా తీర్పు అయితే వచ్చింది. సంబరాల్లో ఉద్యోగులు అయితే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.